ఇలాగ రాయబడింది అనమాట. బైబిల్లో ప్రతీదీ రాయబడిన మాటయే. అవును అవును. ఇదో ఇలా ఇలా నానా ఇలా ఇలా చూడు, ఇలాగని రాయబడింది. మంచి మాట రాయబడినదే మన కోసం. ఇదో దప్పిగొని వార్లారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వార్లారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి, రూకలు లేకపోయినా ఏమీ నియమికమేమి ద్రాక్షరసము పాలను కొనకడి. ఆహారము కాని దాని కొరకు మీరెలా రూకలు ఇచ్చేదారు? సంతుష్టి కలగజేయని దాని కొరకు నీ కష్టార్జితం ఎందుకు వ్యాపరిచేదవు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థాలు తినండి. మంచి మంచి పదార్థాలు తింటే అనుకో మంచిగా ఆరోగ్యంగా ఉంటాం. మరి చెడ్డ తింటే చెడ్డదే కదా. మరి మరి అది బైబిల్ అదే చెబుతుంది. అంటే మనం మంచి ఆహారం తింటామనుకో మంచిగా ఉంటాం, లేకపోతే పోతుంది కదా మరి ఆరోగ్యం. మరి ఆరోగ్యమే కదా కావాలి ఎవరికైనా. ఇప్పుడు ఎంత డబ్బు ఉన్నోడికైనా డబ్బు ఉన్న ఏం ప్రయోజనం ఆరోగ్యం లేకపోతే? మరి ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం చెప్పు? అదే దేవుడి మాట కూడా చెప్తుంది. అది కాబట్టి సిద్ధపడండి, సిద్ధపడి